తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించింది. ఇండియా కూటమిలో పలువురు ఎంపీలు ధర్నాకు మద్దతు తెలిపారు. 42% రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాల్సిందే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమోదించకపోతే మోదీ మెడలు వంచుతామన్నారు సీఎం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించింది. త్వరలో జరగాల్సిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇందుకోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మరోవైపు రిజర్వేషన్లను ఎలాగైనా అమలు చేయాలని ఆర్డినెన్స్ జారీ చేయాలనుకుంటే ముసాయిదా రాజ్భవన్లో ఆగిపోయింది. న్యాయ నిపుణుల సలహా కోసం గవర్నర్ ఆర్డినెన్స్ ముసాయిదాను పెండింగ్లో పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాకు పూనుకుంది. ఢిల్లీలో ధర్నా చేసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతులో తెలంగాణ కాంగ్రెస్ ఈ ధర్నాకు పూనుకుంది. ఉదయం మొదలైన ధర్నాలో కాంగ్రెస్ కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు మాట్లాడారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీ మెడలు వంచైన 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్పారు. మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం. 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. ఈ నెలలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును కేంద్రం ఓకే చేయకపోయినా, ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీల రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయించారు. జంతర్ మంతర్ ధర్నా తర్వాత ఈ రిజర్వేషన్ల ఫైట్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.